హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఎడిటింగ్ కూడా అయితే తీసుకొచ్చాను. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో అయితే సెట్ చేసుకుని మంచి బీజిఎమ్స్ కానీ మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకుని, అలా కాకుండా నేను ఇచ్చిన లిరిక్స్ అయితే పెట్టుకుని మీకు నచ్చిన విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తారు కదా, ఈ విధంగా మంచి లుక్లో అయితే మీ ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా సింపుల్గా అయితే స్టాటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తాను ప్రతిదీ మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చేస్తాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. అలాగే మీరు మనకి ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏవిడ అప్లోడ్ చేస్తాను మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా మంచిగా ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 seconds అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతాయి. మీ ఫోటో సెట్ చేసుకునే విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మంచి లైట్ ఎఫెక్ట్స్ ఈ విధంగా అయితే ప్లే అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నాకు మరింత సపోర్టింగ్ అయితే ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తారు ఇక్కడ ఏదైతే కైన్మాస్టర్ ప్రో అనేది వాడుతున్నానో దీన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సింపుల్గా దీన్ని కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసేసి నేను ఇచ్చింది అయితే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. ఓకేనా. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన సైజ్ ఏం చేస్తారంటే ఇక్కడ 1:1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసిన మనకి విధంగా లోడింగ్ మీరు ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో మీకు నచ్చిన ఫోటో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నాకు నచ్చిన ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకేనా. దీని మీద క్లిక్ చేసి మీకు వీడియో ఎంతసేపు కల్లా దాన్ని ఎంతసేపు డ్రాగ్ చేసుకుని ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు బాక్స్ ఐకాన్ కనబడుతుంది చూడండి. దాన్ని క్లిక్ చేసి ఫింగర్తో ఈ విధంగా జూమ్ చేసుకోండి మీకు కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా. ఓకే, నాకు వచ్చేసి ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ ఈజీ కూడా మీద ఇచ్చేస్తే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఈ పేపర్ ఇమేజ్ అయితే ఇచ్చాను. దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నారు. దీన్ని కూడా ఈ విధంగా లాస్ట్ డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఏదో డ్రాగ్ చేస్తున్నారు. ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మాత్రంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను బ్లాండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. మనకి ఇది కొద్దిగా ఇంకా కొంచెం డౌన్ వెళ్ళాలంటే ఈ విధంగా ఫింగర్తో ఈ విధంగా జూమ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ నార్మల్గా అయితే సెట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినగా అయితే ఈ విధంగా సెట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన మీడియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకుని దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ ఓకే చేసేయండి. మనకి లిరిక్స్ అయితే ఎక్కడ కనబడుతుంది అక్కడ ఆపుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు కొద్దిగా హైలైట్ కనబడుతుంది చూసారా. ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓవర్లై మీద ఇచ్చేసిన పర్లేదు, లేదా మల్టీప్లై మీద ఇచ్చేసిన పర్లేదు. మల్టీప్లై మీద ఇచ్చేసి టిక్ మార్క్ చేసి దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి దీని మీద ప్లేస్ చేసుకోండి. చూసారా ఇప్పుడు మనకి హైలైట్ కనబడుతుంది. ఇమేజ్ మీద ఉంటే మనకు కనబడతలేదు కాబట్టి ఇక్కడ సెట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూస్తారు కదా, ఈ విధంగా సెట్ అయిపోయింది. ఒకసారి సాంగ్ రిమూవ్ చేసి మీకు ఒకసారి ప్లేనే చేసి చూస్తాను చూడండి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతుండగా ఇప్పుడు ఏం చేస్తారంటే మనం సింపుల్గా దీనికి కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సింపుల్గా దాన్ని కూడా డిస్క్రిప్షన్ నుంచి ఆ కలర్ ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేస్తాం మనకి విధంగా వచ్చేసింది కదా. సేమ్ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి విధంగా అయితే స్క్రీన్ మొత్తానికి వచ్చేసింది. ఇప్పుడు కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసింది. మనకి విధంగా లైట్ ఎఫెక్ట్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఒకవేళ మీరు బార్డర్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే దీని బార్డర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీరు దాన్ని కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు సింపుల్గా ఏం చేస్తారు మీరు బార్డర్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా లాస్ట్ డ్రాగ్ చేసుకుని సేమ్ సిజర్ బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసండి. మనకి ఈ విధంగా సింపుల్గా అయితే సెట్ అయిపోయింది కదా. ఈ ముందుగా నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 seconds అయితే చూడండి కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. చూస్తారు కదా, మంచి లుక్లో అయితే ఈ విధంగా చూస్తారు కదా, ఈ విధంగా అయితే ప్లే అవుతాను. ఇక్కడ మీకు సాంగ్ అని రిమూవ్ చేసి మామూలుగా మ్యూజిక్ అనేది యాడ్ చేశాను. మీరు ఏం చేస్తారంటే దాన్ని మీరు ఇక్కడ ఏదైతే లైట్ ఎఫెక్ట్స్ టెంప్లెట్ అనేది యాడ్ చేసుకున్నారు దానికి ఆల్రెడీ ఒక మ్యూజిక్ అనేది సెట్ చేస్తుంది. మనం ఇక్కడ రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ స్పీకర్ మీకు క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ అని తీసేయండి. ఇప్పుడు మనకి నార్మల్గా అయితే లిరిక్స్తో పాటు అయితే ప్లే అవుతూ ఉంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్తో పాటు ప్లే అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలో ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఎగ్జిట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యారో సింబల్ కనబడిస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నచ్చే సైజ్ 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మనకి గ్యాలరీకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బాబాయ్, జై హింద్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.